నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెం కొనతాలపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరేందర్, మర్ల చంద్రారెడ్డి, రామచంద్ర నాయక్, కామర్ల జానయ్య మరియు ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను కలిసి అక్కడికి పోయి చాలాసార్లు వాళ్ళకు విన్నవించగా ఎమ్మటే స్పందించి పదండి చేసుకోండి అని చెప్పిండు. దగ్గరుండి కాంట్రాక్టర్ని పిలిపించి సీసీ అక్కడ ఉన్న తోట ఉన్న వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా సీసీ వేపించి మళ్ళీ కాలువ 200 ఎకరాలకు నీరందించిండు. ఆ ఘనత మన నోముల నరసింహ గారికి దక్కింది. అదేవిధంగా సమస్యలు ఉన్నాయి. గతంలో ఎవరి నామినేషన్కి పోయి 2 చనిపోయారు. ఆ వ్యక్తి వాళ్ళ పిల్లలకి ఇంతవరకు కూడా ఒక ప్రైవేట్ జాబ్, ఆయన కనుసన్నల్లో ఎన్నో జాబ్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాళ్ళ పిల్లలకి జాబ్ ఇప్పలేదు. మునగబాయిగూడెం, రంపాలపల్లి, కొనతాలపల్లి, కామారెడ్డిగూడెం ఇవన్నీ తిరగడం జరిగింది. మా అక్క చెల్లెలు, పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. ఆరుతులతోటి, డప్పు సప్పులతోటి, భజాంత్రులతోటి మేమున్నాం కేసీఆర్ గారికి అని చెప్పేసి చాలా విశ్వాసంగా స్వాగతం పలికిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటి దురదృష్టకరం అని చెప్పేసి బాధపడడం కూడా జరుగుతున్నారు ప్రజలు. ఈ 2 సంవత్సరాల్లో ఆర్థికంగా ఎదిగే సమయంలోనే మా నోముల నరసింహ గారు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి బాధ వ్యక్తం చేసుకుంటూ వారి ఆత్మశాంతి కలిగేలా మేము టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుగా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఊరు వాడ చెప్పడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు కూడా డబ్బులు పెట్టి తీసుకుపోదామని చెప్పినా కూడా ఎవరు పోవడానికి సిద్ధంగా లేదు. మాకు మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి వాళ్ళు ఆకర్షితులై ఎందుకు మాకు వేరే పార్టీలు అని చెప్పేసి అద్భుతంగా చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న విషయం ఇవాళ మేము అందరూ చూస్తున్నాం. ఇవాళ మాకు రైతులకు అన్నం పెట్టే రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇవాళ రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, సాగునీరు, తాగునీరు ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. మా వృద్ధులకు ఆసరా పింఛన్, వికలాంగులకు 3000 రూపాయలు ఇవాళ చాలా అద్భుతంగా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి